హాయ్ ఫ్రెండ్స్, రేపైతే మేము నాచారంకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మన కారు కొని చాలా డేస్ అవుతుంది, దానికి పూజ చేయించడానికి. అండ్ అక్కడ చిన్న మొక్కు కూడా ఉంది. పెళ్ళైతే కొన్ని మొక్కులు మొక్కిరు మా మమ్మీ వాళ్ళు. అవి అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకొని కారుది రావడానికి. అండ్ రేపు వెళ్ళిన దాని తర్వాత ఎలా ఎంజాయ్ చేసాం, ఎలా స్పెండ్ చేసాం ఫ్యామిలీతో అంతా ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనమైతే మేకనైతే తెచ్చేసిను. చూడు ఎత్తుందా మేఘనైతే. దీని భయం దిగుతుంది. అయిపోయింది. ఇప్పుడు నేను ముంగన్న లేకచ్చు. వాళ్ళ అయితే భయపడుతుంది దాని దగ్గర పోవాలని. వెహికల్ పూజకు వచ్చినాం అని చెప్పినా కదా. కార్ అయితే వాష్ చేసుకుంటున్నాం. వ్యాన్ కారు రెండు వాష్ చేస్తున్నాం. డస్టర్ తెస్తున్నావు. ఇప్పుడే వచ్చేసిర్రు. ఇగో చూడండి, గబ్బు మొఖం మొహం ఆయన అయితే కల్పించింది. ఇప్పుడు ఇలా పెట్టేసి ప్లేట్ అయితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు అయితే తిని మనమైతే బయలుదేరాలి. గైస్ నేను కొంచెం పని ఉండే నాకు, అందుకే తానం చేయలేదు. ఇప్పుడు తానం చేసినాక నేను ఎట్లుంటున్నావు మీరే. గైస్ ఇట్లా పొద్దు అలా ఇట్లా పచ్చడి ఇట్లా కలుపుతుంది. ఇంకా in English, I am talking English only, not excluding Tomku. You. Guys, మీరు కూడా ట్రై అండి. ఎలా ఉంది షెఫ్ గారు? ఎలా ఉందండి? గడ్డి తిన్నట్టుంది. గడ్డి తిన్నట్టుంది. ఉప్పులే కారం లేదు. వంటాలంటే వండుతాయి. బాగా చూస్తారు, మీరే చూసుకోండి. అంటే బాసలు ఒకటి చేతులు అయితే అన్ని చదివేసినాం. గాయస్ చూడండి, ఇప్పుడైతే మేము ముగ్గురం అయితే చదివినాం. ఇవన్నైతే చాలా కష్టపడుతుంది పాపం. మన ఇది కడిగేసినాం. మన 2 వెహికల్స్ అయితే నీట్గా అయిపోయినాయి. ఇదైతే అన్నది ఇలా సామాన్లు పెట్టినకి అయితే తీసుకొచ్చినాం. ఈసారి అయితే బ్లాగ్ ఇద్దామనుకున్నాను. ఇక మనమే కదా చదివింది. చేతులు చూడండి, కానీ అన్నీ చూపించాలి. ఇది మళ్ళీ బ్లాగ్ అయితే బయలుదేరే ముందు అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంకా చాలా బాగుంది అన్నమాట. బయట ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తం అన్ని లైట్లు వేసిన డేలైట్ పెట్టిరా. డేలైటే పెట్టలేదు మరి. టాటా అట్లా పోయి ఇట్లా దాని బెడంగిల్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము 5 years మొక్కాము. మా అమ్మమ్మ. హాయ్ ఫ్రెండ్స్. అక్కడ ఉన్నాడు తీసుకొని మొత్తం నాచరం కానీ చెప్పండి. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. అండ్ ఈ వీడియోస్ ఇప్పటి నుంచి ఇట్లనే లైవ్ టు లైవ్ పెట్టేస్తాము. మంచిది
వీడియోలు కూడా అంటారు బాగుంది గాయ్స్ మన అయితే జనరేట్ ఒక 1 minute 2 బై చేసింది. అలాగే పెడతారా ఎడ్దిచ్చినాక అమ్మారమే లేదు. శ్రీలక్ష్మి నరసింహస్వామి ఇప్పుడైతే తాళం చేసేస్తున్నాం. మనం వెళ్ళిపోదాం ఎల్లూరు నాచారానికి. అయితే అక్కడ మన టీమ్ మెంబర్స్ అంటే టీమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడ ఉన్నారు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. పారి నేను ఎలా ఉన్నా పారి ఇప్పుడు ఎక్కే తీసి పెట్టేసి మళ్ళీ నువ్వు షార్ట్ తీరా. నువ్వు షార్ట్ తీసినావా లేదా? ఇప్పుడైతే మనము అక్కడికి వెళ్ళి ఏమేమి చేస్తాము అక్కడ అన్నీ మీకు ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాము. ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఉండదో, ఎందుకంటే ఫస్ట్ కాబట్టి నేను ఏం చెప్పలేను. ఉంటుందనే అనుకుంటున్నాను. అయితే చేస్తాను నేను. ఇప్పుడైతే చెప్పిన స్కార్పియో ఆటో వ్యాన్ ఇప్పుడు బయలుదేరుతున్నామని చెప్పిన టాటాయిస్ అంత మంచి చేతులు పెడితే అది అందరూ అయిపోయింది కొబ్బరికాయ. జై కొబ్బరికాయ కొట్టేసి అయితే అయిపోయింది. ఇప్పుడు బయలుదేరబోతున్నాం. అందరు వెయిటింగ్. ఆటో వ్యాన్ స్కార్పియో గాలికి అగరబత్తలు ఇస్ నాట్ అంటుకోవడం. స్టార్ట్ అయిపోతున్నాం. మీరు ఏ కాలు ఎక్కుతారు? స్కార్పియో. మా బొమ్మడిదాడు మళ్ళీ ఇంకో బొమ్మది. ఇద్దరు బొమ్మడిలో ఒక బావని టాటాస్ లో చేస్తాము. బామ్మడి అంటే అట్లనైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. బాయ్. ఇప్పుడైతే వెళ్తున్నారు వీళ్ళు. నేనైతే పో ఇప్పుడైతే మనం బయలుదేరేసినాం. దగ్గర అంటే ఇప్పుడే సుచిత్ర దాటినాం. పోతున్నాము. అన్నైతే డ్రైవింగ్ చేసి అన్ననైతే వెళ్ళిపోయాడు. స్కార్పియో కదా, దాన్ని కూడా వేసిండు. ఇక మేమిద్దరం పక్కకే కొంచెం స్లో పోతున్నాం. మళ్ళా మీకు మంచి ఫుల్ ట్యాంక్ అయితే ఇప్పుడు చేపిస్తున్నాం. ఇద్దరైతే ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయలుదేరదాం. అంతే చూడండి ఫుల్ ట్యాంక్. ఆచారంకి వచ్చేసినాం. సామాన్లు అయితే బయట రెండు తీసుకుంటుండే. ఒక రూమ్ లో సామాన్లకి, ఒక రూమ్ లో మనకి. జల్లి ఉండొచ్చు. రూమ్స్ అయితే ఇట్లా గప్పుడు వచ్చినప్పుడు పిల్లనే ఉండే. సామాన్ అయితే లేడీస్రు అల్లా ఇల్లా ఇన్ని సామాన్లు తీస్తున్నా. ఫ్రెండ్స్ అందరూ అయితే సామాన్లు చదువుతురు. ఇక పని తీసుకోవాలి అల్లం
వర్షం చుక్కలు చుక్కలు పడుతుంది ఫ్రెండ్స్. మేక వర్షం పడుతుంది. ఇప్పుడే వచ్చినా ఇప్పుడే వర్షం పడుతుంది. మా అమ్మ అయితే అన్ని దెబ్బలు చేస్తుండు. పిన్ అయితే తీసుకుంటుంది. లైన్ వైజ్ అందించుకోడింగ్స్. పిన్ని టు రాగిని, రాగి టు అంజి, అంజి టు సోని, సోని టు వంశీ, వంశీ టు శివ. దొంగ ఏం పని చేయడు ఫ్రెండ్స్, అన్ని బిల్డప్కే. ఇగో ఇగో ఇగోండి ఇగోండి అట్లుంటాయి మనతోని. అయ్యా అయ్యా ఈ ముఖానికి అయిపోతున్నాయి సామాన్లు అయితే అన్నీ అయిపోయినాయి. గుడ్ జాబ్, అన్నీ అయిపోయినాయి. ఫినిష్ సక్సెస్ఫుల్లీ. సామాన్ అయితే కంప్లీటెడ్. మామ అయితే పాపం మామ నడుపున వస్తుంది కావచ్చు, వంగి తీసేసరికి చెమట చెమట అయిపోయింది. ఊకో పో పో ఫస్ట్. ఇప్పుడు లోపట్ల పెట్టేశారు అన్నమాట అన్ని. దిస్ ఈస్ ద రూమ్ ఆఫ్ నాచారం. ఇన్ని సామాన్లు అయితే అడిగని తెచ్చేసినాం, అయిపోయింది. గుడికి పోవాలి, పోయి కార్ పూజ చేయించుకొని వీళ్ళేమో తయారైపోతురు. సోనీ తయారవుతుంది అండ్ ముఖం కాలుతురు కడుక్కొని గుడికి పోయినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. బాయ్ బాయ్. అయితే వచ్చేసినాం, రెడీ అవుతున్నాయి వ్యాన్ అండ్ కార్. అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పూజ. పంతుల కోసం వెయిట్ చేస్తున్నాం. గుడికైతే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోరియా. బాయ్ బాయ్. వచ్చేసిన ఆల్రెడీ. కోతిలు ఉరుడే ఉరుడు. బండి పూజ కోసం అయితే మాట్లాడుతున్నారు మమ్మీ డాడీ. మాకైతే చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో. సోన్ భయపడుతుంది, ఇప్పుడు భయపడుతున్నాం. అయితే టికెట్ చేసుకున్నాం. ఇప్పుడు పూజనా, పూజకైతే వెళ్ళిపోతున్నాం. తీస్తున్నా ఇప్పుడైతే మనం కార్ పూజకి అయితే కార్ అయితే మనం స్పాట్లో పెట్టాలి. అక్కడ ఉన్నాయి మన 2 కార్లు. ఇప్పుడైతే ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఇప్పుడు బండికి ఏం సామాన్లు కావాలో తీసుకుంటున్నాం. బండికి ఇవన్నీ పెడతారు కదా పూజకి. వ్యాన్ తెచ్చిండు అన్న అంజి. కార్ ఈస్ కమింగ్.
ఓకేనా అందించే ముంగడికి ఇప్పుడు సాయి వ్యాపార వాణిజ్య వ్యవహార లేదా ఇటకెండ్ తీయాలి కొబ్బరికాయలు వచ్చిందా లోపలికి హైదరాబాద్ ఇదే బరాబర్ ఏకథా బ్రహ్మణముపహరతి గుమ్మడికాయలు ఎవరు కొడతారు ఇట్లా తీసుకోండి గుమ్మడికాయ తీసుకో
completed successfully. ఇప్పుడు ఒక గుడి చుట్టూ రౌండ్గా తిరిగి మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. చూపిరా చూడరా అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది. మొత్తం అయిపోయింది. డాడీ వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు, అందరు కూర్చున్నారు. ఏ నా ఫోటో మస్తు దింపినా నువ్వైతే. ఎంత తీసుకుంటే ఒక ఫోటో దింపి ఎట్లుందిరా బుడాలు? ఎట్లుందనా ఇంతసేపు ఆయన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాం. ఇక దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరం. బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. బాయ్. దర్శనం కంప్లీటెడ్. తినడానికి పప్పు నూడిల్స్ థమ్స్ అప్ తాగుతున్నాం ఫ్రెండ్స్. మా అమ్మమ్మ ఏం చేస్తుందో తెలుసా గాయ్స్? అమ్మమ్మ చూడు గాయ్స్ ఎట్లా చేస్తుందో. ఉషిళ్ళు అతని రెక్కలు ఇట్లా అన్ని తీసేసింది. మా అమ్మ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు గంట నేర్చుకొని తింటున్నాను. చూపి అది ఎట్లా కలిపేస్తుంది ఫ్రెండ్స్. అలా అలా కలిపేసుకొని ఎట్లా తింటది చూడు ఫ్రెండ్స్. భయం అవుతుంది ఫ్రెండ్స్ మాకైతే. అయిపోయా బుక్కింది. ఖతం కేల్ ఖతం దుకాన్ బంద్. మంచిగా ఉందా? టేస్ట్ మంచిగా ఉందా? సూపర్ సూపర్ ఉంటాయట. సూపర్ మీరు తినరు కదా, సూపర్ ఉంటాయి. అడితే తిను తిను. నువ్వు ఏది దాని పేరు ఏ పేరు? ఉషిళ్ళు తిను. తినసాక ఉషిళ్ళు. ఏడుంది ఏడుంది ఏడుంది. ఇదే గైస్ మా అమ్మమ్మ తిన్నదు.
ఇది ఒక మందు పాలు పాలేదా షీ అమ్మమ్మ ఎక్కడ మనిషి అనుకుంటారు ఇది చూసిన వాళ్ళందరూ. ఏం కదా మమ్మీ? పప్పు పప్పు అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమైంది? గాయస్ ఇప్పుడైతే మేము తింటున్నాము. చూడండి నేను అది చెప్పండి పప్పు ఎట్లుందా? ఇక దీంట్లో పెడతారు. ఇక ఇప్పుడైతే మన మమ్మీ వాళ్ళు కూడా తింటారు. ఇప్పటి వరకు మాకు వడ్డించారు. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు వేసుకొని మమ్మీ వాళ్ళు తింటారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున అయిపోయింది. అన్నం అయితే టామ్ చేయడానికి వచ్చిర్రు ఇడికి. ఇప్పుడు పిన్ని సోని ఇక్కడ దేవుని పాదాలు ఉంటాయంట, అవి కడుగుతుందంట పిన్ని ఎప్పుడైనా. ఇక్కడికి వచ్చారన్నమాట. సోన అయితే నీళ్ళు పట్టుకోవడానికి పోతుంది అక్కడికి. అదే పో చేయాలి ఇప్పుడు చేయాలి. పొద్దున అయితే దివాలి కానీ నేను లేపిన నేను నేను లేపిన దొంగ పిల్ల తాను చేయబోతాడు అంచి మంచిగా మంచిగా సలు పెడుతుంది. అంత లోపల క్లీన్ చేసేసి పెద్ద కడుగుతున్నారు. చూసిరట ఇక్కడ నిలబడ్డాక ఇది బాయిది చాలా పెద్దగా ఉండేది. అలా చాలా మంది ఇట్లా ఈతలు కూడా దిగుతారు కదా. చొరికెళ్ళ బండలలో అన్నీ ఇరుక్కపోయి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. అందుకే సిమెంట్ వేసి తీసేసి ఇక్కడ నిలబడి ఇట్లా అటు చూస్తే అక్కడ గుడి అక్కడ నిలబడదామని ఆ రౌతుకి అక్కడ నిలబడాడు. అక్కడ ఇద్దరే ఆడుకుంటారు. బస్ అన్న అయితే వచ్చేస్తుందిగా మంచిగా. సెవెన్ గ్యాంగ్ రావాలి. ఆ గ్యాంగ్ అయితే పొందుతుంది. అది ఇంటికి పట్టుకొని మార్చుకుంటే అయిపోతుండే. అందరు ఎత్తుకురావు. తీసుకోవాలి.
అక్కడ పండ్లు అంజి రేలు పనులు అంటారు తిని వద్దాం. ఇప్పుడు మళ్ళీ బోనం చేసుకొని మళ్ళీ గుడి కాడికి వస్తాము. ఇంటికి పోయేసి బోనం చేసేసి ఈ గుడికి వచ్చేస్తాం మళ్ళీ. ఏమో పండ్లు అంట ఫ్రెండ్స్, ఏం పండ్లు కామెంట్ చేయండి. పురుగులు ఉంటాయి, ఓకే చుంచుతే పురుగులు ఉంటాయి. మేడి పండు ఇది తింటారు, ఇవి పండు తింటే నలుసుకొని తింటారు. మేడి పండు చూసినాం అది ఎంత మంచిగా అది మంచిగా ఉంది కదా. చూపించినాం. ఉంటుందా రైట్ రైట్ కలుసుకొని తినేసారు. అర్థం కాదు, ఎట్లయితే అర్థం కాదు. ఫుల్ పనులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నానేస్తారు బాగా. ఎందుకు మామా స్పోర్ట్స్ మ్యాన్. ఉప్మా అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొంచెం జరుగురా మరి తిట్టారు. బెల్లం అన్నం అయితే వండుకుంటున్నాం. అక్కడ అత్తమ్మ ఎవరైతే చికెన్ మటన్ తిన వాళ్ళకి పప్పు వండుతుంది. ఇలా ఉప్మా తింటారు. అత్తయ్య పచ్చడి వేసుకొని జర అయినాక బోనం ఇట్లా అయిపోయినాక తింటుకొస్తారు. ఏం పనిపడలేదు. ఒక పని చేస్తున్నా చేయనియరు, మీరు చేయరు. ఏమొద్దు, నేను రాను. ఏమొద్దు, నమ్మొస్తుంది ఫ్రెండ్స్ చేసి లెక్కలకి. మోడల్ మోడల్ సూపర్ మోడల్ సాంగ కుమార్ మా మామయ్య ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ పట్టుకో.
అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎత్తుకొని పోవాల్సిందే. అయిపోయింది. ఇప్పుడు తీసుకొని మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇది గంగ కదా, మంచి దశ గంగ కాబట్టి ఇంటి ఆవరణాలలో తాగితే అన్ని శుద్ధ అయిపోయాయి. ఎక్కడ కొబ్బరికాయ ఉన్నాయో ఇల్లంతా జీలకర్ర ఆ నీళ్ళు ముట్టుడు కావాలి. నీళ్ళు కలిసి పట్టుకోరి, కోడిని ఒకరు పట్టుకోరి, కలిసి ఫ్రెష్గా ఉండదు. అన్నిది ఏ టు జెడ్ కోడి ఏది కోడి తీసురా తీరా ఓకే ఇట్లా మమ్మీ ఇట్లకే అట్లా బోరా 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 పైకి పైకి లాడరీ అమ్మాయి సార్ అటు పెద్దోడి కల్లా అయినా వచ్చాడు. ఇంకోళ్ళు అందరు వస్తారా ఇట్లా పక్కన వెళ్ళిపోదామా? ఇట్లా తిరగాలి మొత్తం ముందరికి రైతారా ఇంకా అమ్మవారు కూడా కనబడదు. ఇట్లా ఇక్కడ మమ్మీ
యశో దర్శనం అయితే కంప్లీట్, బోనం కంప్లీట్. తినడానికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కుమారనా ఆయప్ ఇస్తా లైసా థమ్స్ అప్ తాగుతున్నారు అంటే చాలా బుద్ధిమంతులు. గ్లాస్ కోల్ కొట్టిరు ఎట్లా తాగుతుంది చూడండి ఫ్రెండ్స్. లోకి హైలైట్ చుక్క చుక్క అట్లుంటది. మా వాళ్ళు కొంచెం మెంటల్ అన్నమాట, మా వాళ్ళకి కొంచెం మెంటల్ అన్నమాట. అట్లా అంతే, అప్పుడప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీకంటే అలవాట్లేదు. కానీ మీరు కూడా ఇప్పటి నుంచి చూడండి. చూడండి వీళ్ళు మంచి గుసుర్రు మంచిగా. ఎవరి పని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అందరు మంచి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. వీళ్ళేమో ఇల్లా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓవన్ పని ఆయనకే టార్చర్ చేస్తారు ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే ఒరిపిస్తారు ఊకే. అయితే ఇప్పుడు అందరు కొట్టిస్తుండ అనమాట. ఇదే పని ఏమేమి వండా మమ్మీ? చికెన్, ఇది మటన్, ఇది బాగా. ఇక్కడ పరోటాలు చేస్తారు మా పెద్దమ్మ లావంజక. అయితే ఇక్కడ బోటి వండుతురు చూడండి. నాలుగైతే బోటి వండుతురు, కూరన్నాలు కలిసి నలుగురు సార్. చపాతీలు చేసింది చపాతి, పరోటా చపాతి ఫ్రెండ్స్ ఏదో ఒకటి. అందరం అయితే కూర్చున్నాం అనమాట ఇక చిన్నగా. ఇప్పుడైతే మనం తిని మళ్ళా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోవాలన్నమాట. తీసుకున్నా అంజికి కూడా అక్కి ఇప్పుడైతే డాడీ మన వంటల భవన్ల కన్నీళ్ళకైతే పూజ చేస్తున్నాడు. కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. చాయ్
ఇంత జరుగుతలేదు ఎందుకు అట్లా చేస్తురే? తీసుకురా ఆగం చేసేస్తురుగా అసలు వ్యాన్ అయితే కొత్తగా చేయించినామన్నా అసలు లేనే లేదు, మొత్తం ఖరాబ్ చేస్తురు వీళ్ళు. స్టాండ్ తెచ్చేస్తున్నాం రైట్ మొత్తం అదే కదా, మొత్తం రైట్ ఓటు మొత్తం ఫుల్ రైట్ ఓటు ఇష్టపడి రైట్ ఓటు అయ్యా అన్న లెఫ్ట్ రైట్ కొట్టానా రైట్ కొట్టానా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు అయితే అన్ని చదివేస్తారు, వెళ్ళిపోదా మాకి అన్ని తోముతారు. మమ్మీ అన్ని చదువుతుంది. ఇప్పుడైతే మనం ఇక అదే బండ్లో పెట్టేసి అన్ని తీసుకొని అయితే బయలుదేరాలి. అన్ని సర్దేసుకున్నాం ఫ్రెండ్స్, తాళం వేసేసినాం, కంప్లీటెడ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక సర్దేస్తారు అన్ని ఆటోలా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వస్తున్నా పోతున్నాం ఇక. మేము మళ్ళీ అన్ని సర్దుకున్నాక మళ్ళీ బ్లాగ్ వస్తాం. బాబాయ్ వస్తే బండి అయితే మనం బయలుదేరుతున్నాము. ఇక డాడీ వాళ్ళు అయితే వెనకాల వస్తారు. ఇక మనం అయితే ఇందులో అయితే ఎక్కేసినాము. తెలుసుగా ప్రతిసారి మన వచ్చిన లెక్కనే పోతున్నాం, వచ్చినా అలానే పోతున్నాం ప్రతి ఒక్కరం. మేమే తినలా. ఇక వెనకాల డాడీ వాళ్ళు అయితే అక్కడ వస్తారు. అన్న వాళ్ళు అయితే వాళ్ళు వెనకాల ఉన్నారు. డాడీ వాళ్ళు అయితే ఫస్ట్ కొట్టేసిరా మాట. అండ్ ఈ బ్లాగ్ అంతా చూసేసారు కదా, మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మన రావమ్మ సీతమ్మ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది త్వరలో 2 daysలో, అండ్ ప్రోమో. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మనం తీసిన ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ నమ్మకంతో నేను వీడియోస్ తీస్తూ నేను రిలీజ్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ ఇస్తున్నాం అంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాం. బాయ్ బాయ్.